హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్. ఈరోజు వీడియోలో మామిడికాయ విత్తనం నుండి మామిడి మొలకను ఎలా తెప్పించుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను మా గార్డెన్లో పండిన మామిడికాయను కట్ చేసుకున్నాను. ఇది చాలా తీపిగా ఉంటుంది. దీని సీడ్తోనే మొలకను తెప్పించుకుంటాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనము మామిడికాయను తిన్న తర్వాత టెంకెను శుభ్రంగా వాష్ చేసి ఈ టెంకుకు ఉన్న పీచునంతా చాకుతో కానీ కటింగ్ బ్లేడ్తో కానీ తీసేయాలి. ఇలా తీసిన తర్వాత టెంకె మధ్య భాగంలో కొంచెం ఓపెన్ అయ్యి ఉంటుంది. దీనిని చాకు సహాయంతో పూర్తిగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేస్తే టెంకి లోపల జీడి ఉంటుంది. దీనినే మామిడి మొక్క విత్తనము అంటారు. ఈ విత్తనం చుట్టూ ఉన్న లేయర్ అంతా తీసేసేయాలి. విత్తనం పై భాగంలో కాకుండా క్రింది భాగంలో చిన్నగా రూట్ ఫామ్ అయి ఉంటుంది. చూడండి, కింది భాగంలో ఇక్కడ నుండి మొలక వస్తుంది. ఇప్పుడు విత్తనం మధ్య నుండి స్టిక్ను గుచ్చుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు నిండా వాటర్ తీసుకొని మొలక వచ్చే వైపు చూసి నీటిలో ఉంచి పెట్టండి. మొలక వచ్చే వరకు నీటిలోనే ఉంచాలి. ఎండ తగలకుండా నీడలో ఒక పక్కకి పెట్టుకోండి. 5 డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. వేరులు చూడండి ఎంత బాగా వచ్చాయో. వేరులు రావటం స్టార్ట్ అయ్యాయి. రూట్స్ బాగా వచ్చే వరకు నీటిలోనే ఉంచేయాలి. 10 డేస్ తర్వాత రూట్స్ అనేవి బాగానే డెవలప్ అయ్యాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. 15 డేస్ తర్వాత వేర్లు పూర్తిగా డెవలప్ అయ్యాయి. చిగురు వచ్చే వరకు వేరుల్ని నీటిలోనే ఉంచాలి. చూడండి, 20 డేస్ తర్వాత ఆకులు ఎంత బాగా వచ్చాయో. చాలా ముద్దుగా కూడా ఉంది కదా మొక్క. ఇలా ఆకులు వచ్చిన తర్వాత లోతుగా వెడల్పుగా ఉన్న కుండీలో ఈ మొక్కని నాటేసుకోండి. మీకు నచ్చిన ఏ రకం కాయనైనా సరే టెంకిలను ఈ ప్రాసెస్లోనే ట్రై చేయండి. మొక్క అనేది ఖచ్చితంగా వస్తుంది. కుండీలో సీడ్తో నాటిన మొక్కలకు లేటుగా కాయలు వస్తాయి. లేటుగా వచ్చిన కాయలనేవి ఖచ్చితంగా కాస్తాయి. నచ్చిన కాయని సీడ్తోనే వేసుకోవాలి అనుకున్న వారు కుండీలో కాకుండా నేల మీద నాటేశారంటే మొక్క త్వరగా పెరుగుతుంది. కాయలు కూడా బాగా కాస్తాయి. విత్తనంతో పెరిగిన మొక్క నేల మీద నాటేసుకుంటే కాయలు ఎక్కువగా కాస్తాయి. నేను 2 రకాల మామిడి టెంకలను వేశాను. చాలా బాగా పెరిగాయి. ఇది చిన్న రసం. దీనిని నేను నేల మీద నాటేస్తాను. మనకు నచ్చిన మొక్కని టెంకితో వేసుకుంటే మొక్క పెద్దగా పెరిగి కాయలు కాసాక మనకు నచ్చిన కాయలు వచ్చాయనే తృప్తి మనకుంటుంది. నర్సరీ వాళ్ళని మనం ఒక రకం మొక్కిమ్మంటే వారు మరొక రకం మొక్కిస్తారు. మామిడి టెంకె నుండి మొక్కని తెప్పించుకోవటం చాలా ఈజీ. చూశారు కదండి, మామిడి టెంక నుండి మొలకలు ఎలా తెప్పించుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.